I don't know why. Phone is working perfect, but the display is dead. Welcome to BNN Moto. This is Nikhil. We are going to talk about my dead iPhone. I don't know why phone అయిపోయింది. After that ఏంట్రా అని పర్టికులర్గా గమనిస్తే ఫోన్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్ బట్ ద డిస్ప్లే ఈజ్ డెడ్. లాక్ బటన్ ఒక 2-3 సార్లు ఇలా ప్రెస్ చేస్తే ఐ కుడ్ సీ దోస్ గ్రీన్ స్పాట్స్ ఆన్ ది టాప్. నెక్స్ట్ డే నేను వెళ్ళి షోరూమ్లో అడిగితే దే సెడ్ ఇట్ విల్ కాస్ట్ మీ అరౌండ్ 26,500 రూపీస్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఐ ఫ్రోజ్ ఫర్ అ మినిట్ అండ్ దెన్ సెడ్ ఓకే చలో కొత్త ఫోన్ కొన్నా అవుతుంది, లెట్స్ రిప్లేస్ ద డిస్ప్లే. అండ్ దే సెడ్ రిప్లేస్ చేస్తాం సార్ కానీ గ్యాప్ వచ్చేస్తుంది అన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గ్యాప్ ఎందుకు వస్తుంది? యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో గ్యాప్లు వచ్చేలా మీరు డిస్ప్లే వేస్తే దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్? యాపిల్ సర్వీస్ సెంటర్, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఉండడానికి అసలు అవసరం ఏంటి మీరు అలా ఇస్తే? అండ్ దెన్ ఐ సైడ్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, ఆ మాత్రం అయితే నేను బయట చేయించుకుంటా, ఇట్ విల్ కాస్ట్ మీ జస్ట్ 10,000 రూపీస్ అరౌండ్. అది కూడా ఒరిజినలే కావాలని పట్టుకుంటే ఆడ ఎక్కడో ఏ సెకండ్ హ్యాండ్ ఫోన్దో లేకపోతే దేందో పట్టుకుని వస్తాడు, ఒక 15,000-20,000 అవుతుంది. బట్ దే విల్ డూ అ వెరీ గుడ్ జాబ్ బికాజ్ వాళ్ళకి ఆ వర్క్ మీద ఒక ప్యాషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది చేస్తే కానీ వాళ్ళు డబ్బులు రావు. వీళ్ళకి అలా కాదు, కస్టమర్స్ వచ్చినా రాకపోయినా సర్వీస్ అయినా అవ్వకపోయినా జీతాలు వచ్చేస్తాయి. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఇప్పుడు మనం ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే వేయించడానికి వెళ్తున్నాం. ఒకసారి వెళ్ళి సిటీలో ట్రై చేద్దాం. వైజాగ్లో ఎక్కడ ది బెస్ట్ అని మనకు అనిపిస్తుందో, ఎక్కడ ట్రస్ట్వర్తీ ప్రోడక్ట్స్ దొరుకుతాయో ఎంక్వైరీ చేసి మన ఫోన్ని రెడీ చేద్దాం. వెరీ బ్యూటిఫుల్ ఫోన్ బట్ వెరీ బ్యాడ్ సర్వీస్. లెట్స్ గో. చాలామందిని అడిగా, ఆల్మోస్ట్ ఒక 10 మందిని. అందులో 5 జైల్ రోడ్ దగ్గర ఉన్న ఐమొబైల్స్కి వెళ్ళమన్నారు. సర్వీస్ బాగుంటుందంట, ప్రైస్ బాగుంటుందంట, చూద్దాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జైల్ రోడ్ కాన్కర్ ఉంది కదా, దాని ఆపోజిట్గా ఉంటుంది ఐమొబైల్స్. ఈ సర్వీస్ సెంటర్కి రైట్ సైడ్ పైకి వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అలా డౌన్ దిగితే సిఎంఆర్ షాపింగ్ మాల్ వస్తుంది, మన జగదాంబ. లోపలికి వచ్చి ఫోన్ చూపించగానే మనోడు 12,500 చెప్పాడు. ప్రైస్ ఓకే కానీ క్వాలిటీ ఎలా ఉంటుందని అడిగాను. డిస్ప్లే బాగుండి మదర్బోర్డ్ డెడ్ అయిన ఫోన్స్ కొన్ని కొత్తవి లేదా కొన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఉంటాయి, వాటి డిస్ప్లేస్ వేస్తా అని చెప్పాడు. వెంటనే నేను వేసేయమన్నాను. లంచ్ టైంకి వెళ్ళాను కదా, స్టోర్ ఖాళీగా ఉంది. సో వెంటనే మనోడు పని మొదలెట్టాడు. ఇదే మన కొత్త డిస్ప్లే, చూడాలి ఎలా పనిచేస్తుందో. ఫోన్కి సెట్ అవ్వాలి, అంత బాగుండాలని కోరుకుందాం. సక్సెస్ఫుల్గా మన డిస్ప్లే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఫోన్ ఆన్ కూడా అయిపోయింది. ఇంకా నట్లు బోల్ట్లు బిగించిస్తే మన ఫోన్ పట్టుకుని మనం వెళ్ళిపోవడం. అయితే వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ బాగా వర్క్ అవుతున్నాయా లేదా, ఫోన్ ప్రతి కార్నర్లో టచ్ పని చేస్తుంది చెక్ చేసుకోవాలి. ఒక్కసారి స్టోర్ బయటికి వెళ్ళా ఉంటే భయ్యా ఇంకా వారంటీలు గ్యారంటీలు ఏమి ఉండవు. ఇది ఐఫోన్ 16 రీసెంట్గా రోడ్డు మీద పడి ముక్కలు అయిందంట. బ్యాక్ గ్లాసు, ఫ్రంట్ డిస్ప్లే 2 వేసారు మనోడు. బాగుంది, సర్వీస్ అచ్చా హై. ఇదే మోడల్ అనేది 14 Pro Max. 14 Pro Max. PM అంటే Pro Max. అదే అన్నీ అలాగ ఉంటాయి. ఇది 13 Pro. ఇది 15 Pro Max. 15 Pro Max. 13 Pro 13.
అన్ని మాల్లో ఉన్నాయి అయితే 11, 10 దొరుకుతాయా? 14, 11, 9 ఉంటాయి కదా మన దగ్గర. సూపర్. 14 Pro Max, మొత్తం అన్ని ఫోన్లు డిస్ప్లే దొరుకుతాయి. 15+. మెయిన్ 16 దొరుకుతుంది, నీకు అన్ని దొరికినట్టే. మనోడి దగ్గర సర్వీస్ చేయించుకున్నందుకు కాంప్లిమెంటరీగా మనోడు ఒక స్క్రీన్ గార్డ్ మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. దాంతోపాటు ఒక ఏమంటారు దాన్ని, సిలికాన్ కేస్, iPhone 14కి సిలికాన్ కేస్ కూడా మనకి ఫ్రీగా ఇచ్చాడు. అంతా బాగుంది. ఫోన్ని అన్ని కార్నర్స్లోని ప్రతి పార్ట్లోని టచ్ చేసి చెక్ చేశాను. టచ్ బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్తున్నా. ఇట్స్ వెరీ హాట్ రైట్ నౌ. ఇంటికి వెళ్ళాక ఒక 1 week 2 weeks ఫోన్ని బాగా వాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్. స్టే ట్యూన్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ BNN Moto.